ఈరోజు మీతో నాతాను ద్వారా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో ఈ నాతాన్ నుంచి దేవుడు మనకి ఏం పాఠం నేర్పించిపోతాడో మనం చూస్తాం. నాతాను అంటే మీకు అందరికీ తెలిసిందే. నాతాన్ అంటే ఎవరు గుర్తొస్తారు? దావీదు గుర్తొస్తాడు. దావీదు చేసిన పాపము గుర్తొస్తుంది. ఎందుకంటే అదొక ఫేమస్ స్టోరీ. నాతాను ప్లే చేసిన రోల్ చాలా ఇంపార్టెంట్గా అక్కడ మనకు కనపడుతుంది. సో ఈ నాతాను కోసం ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాతాను దావీదు పట్ల ఎంతో మేలు చేశాడు. దావీదు క్లోజ్ ఫ్రెండ్ యోనాతాన్ చనిపోయిన తర్వాత, యోనాతాన్ లేనప్పుడు దావీదు ఒంటరి జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. దావీదుకి ఇంకెవరు లేరు. దావీదు బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. మంచి స్నేహితుడు వెళ్ళిపోయాడు. మంచి స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత నాతాను ప్లే చేసిన ఆ రోల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదివితే ఆ కీర్తనలో 51 మనం చదువుకుంటే కీర్తనలో 51 అది రాసింది ఎవరు? దావీదు ఆ కీర్తన రాశాడు. అంటే నాతాను వచ్చినప్పుడు చూడమ్మా, మొదటి మనం చదువుకుంటే అక్కడ హెడ్లైన్స్ పైన చదవమా, బ్రాకెట్ లో ఉంటుంది. కీర్తనలు 51 మనం చదువుకుంటే పైన దావీదు బెత్షెబా యొద్ద వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, నాతాను దావీదు దగ్గరికి వచ్చినప్పుడు రాసిన ఈ కీర్తన అంటే నాతాను చూడండి ఆ ప్లే చేసిన రోల్ చాలా. అంటే నాతాను దావీదుకి బుద్ధి చెప్పాడు. ఎస్, అంటే ఒక పాఠం నేర్పించాడు. అంటే అది ఖండించాడు, చేసిన తప్పుని ఖండించే ఆ వ్యక్తిగా అక్కడ ఇక నాతాను నిలబడ్డాడు. అంటే చూడండి, దావీదు జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు నాతానే లేకపోయి ఉంటే దావీదుకి జీవితము చీకటిలో వెళ్ళిపోతున్నాడు. దావీదు ఉన్నప్పుడు యోనాతాను దావీదుని ముందుకు నడిపించాడు. అదే ఆ సౌలు నుంచి రక్షించాడు. ఆ సౌలు ఏం చేయబోతున్నాడు అంటే తండ్రి ఏం చేయబోతున్నాడు అని అక్కడ దావీదు తెలియజేశాడు. అంటే ప్రతి గైడెన్స్ లో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఎంతో చక్కగా యోనాతాను నడిపించాడు. కానీ మరణము యోనాతానుకు వచ్చింది. అక్కడ వెళ్ళిపోయాడు. ఇంకా దావీదు ఒంటరుడు అయిపోయాడు. ఇంకా దావీదు ఇంకెవరు లేరు. అలాంటి పరిస్థితిలో అక్కడ దేవుడు అక్కడ నాతాను పెట్టాడు. నాతానికి అర్థము దేవుని బహుమానం. ఇట్స్ మీనింగ్ గాడ్స్ గిఫ్ట్. అంటే దేవుడు నాతాన్ని అక్కడ పెట్టాడు. దావీదుకి మేలు చేయాలి, దావీదుని ఒక కరెక్ట్ డైరెక్షన్ లో నడిపించాలని చెప్పి అక్కడ దేవుడు నాతాన్ని అక్కడ పెట్టాడు. నాతాను నాతానికి అప్పచెప్పిన పని, అంటే దేవుడు ఇచ్చిన పనిని కరెక్ట్ గా చేశాడు నాతాను. చెప్పాలంటే నాతాన్ కోసం మనం తెలుసుకోవాలంటే, ఆయన హిస్టరీ కోసం తెలుసుకోవాలంటే పండితులు ఏమంటారంటే ఆయన సమయల్ కింద ఆయన ఒక శిష్యుడిగా ఉన్నారని తెలియజేస్తారు. శిష్యుడిగా పనిచేస్తారంటే అంటే ఈజ్ డిసైపుల్ ఆఫ్ సామ్యూయల్ దగ్గర చాలా విషయాలు సమయల్ దగ్గర నేర్చుకున్నాడు. నాతాను ఒక గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు. అంటే 4 ప్లేస్లో మనం చూస్తాం నాతాన్ కోసం ఎక్కువ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ 4 ఇంపార్టెంట్ ప్లేస్లో, అంటే 4 ఇంపార్టెంట్ ఈవెంట్లో ఆయన అటెండ్ అయ్యాడు. సో 4 ఇంపార్టెంట్ ప్లేస్లో ఈరోజు మనము ఆయన ద్వారా దేవుడు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడో ఈరోజు మనం చూద్దాం. సో అక్కడ దావీదు చీకట్లో ఉన్నప్పుడు దావీదు పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. అంటే దావీదు ఒకప్పుడు ఒక చీకట్లో ఉన్నాడు. ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చింది ఈ నాతాను. దావీదు నాతాను మాట విన్నాడు. ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే వింటాడో అలాగే దావీదు కూడా నాతాను మాట విన్నాడు. నాతాను ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక రాజు నాతాను మాట. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా మంది రాజులు ఏం చేశారంటే ఆ ప్రవక్తని దూరం పెట్టారు. ప్రవక్త మాట అహాబు లాంటి వారు ఉన్నారు. వారు అసలు ఈ ప్రవక్తల మాట అసలు పట్టించుకునేవారు కాదు. అసలు ప్రవక్తలంటే వారు దూరం పెట్టేవారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు ప్రవక్తల్ని ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. అక్కడ చెప్పాలంటే నాతాను ఒక స్నేహితుడిగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు యోనాతాన్ తర్వాత వచ్చింది నాతాను.
సో 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అక్కడ మనకి నాతాను కనపడతాడు. ఈ 4 ఇంపార్టెంట్ ప్లేస్ లో ఏంటో మనం ఒకసారి చూద్దాము. మొదటి నాతాను కనపడే ప్లేస్ ఎక్కడంటే దావీదు దేవుని కోసం మందిరం కట్టాలనుకుంటాడు. దేవుని కోసం మందిరం కట్టాలనుకోండి. ఆయన చూడండి, ఆయన దేవుని కోసం మందిరం కట్టాలని ఒక తలంపు వచ్చింది, ఒక మంచి కోరిక వచ్చింది, ఒక మంచి కోరిక. నేను ఇక మంచి నేను మంచి గృహంలో ఉన్నాను. ఇక్కడ చూస్తే నా ఇల్లు అయితే ఎంతో చక్కగా కట్టిబడి ఉంది, కానీ నా దేవుడు ఎక్కడున్నాడు? ఒక టెంట్ లో ఉన్నాడు. నా దేవుడు టెంట్ లో ఉన్నాడు ఏంటి అని చెప్పి చాలా బాధపడి అనుకుంటాడు, నేను దేవుడి కోసము ఒక మందిరం కట్టాలనుకుంటాను. ఒక మందిరం కట్టాలి, ఒక మంచి తలంపు వచ్చాడు. ఇప్పుడు ఎవరికైనా మంచి తలంపు వస్తే మనం ఏమంటాం? అదే మంచిది, నువ్వు ప్రొసీడ్ అవ్వ అంటాం, ప్రొసీడ్ అయిపో అంటాం. అదే ఇక్కడ కూడా నాతాను కూడా చేసింది అదే. ఒక ఆయనకున్న ఆ కోరిక, ఆయనకున్న ఒక తలంపుని ఎవరితో షేర్ చేసుకున్నాడు? నాతాను షేర్ చేసుకున్నాడు. నాతాను అంటాడు, లేదు నాతాను, నేను దేవుడి కోసం మందిరం కట్టాలనుకుంటాను. నాతాను నీ అభిప్రాయం ఏం చెప్తాను? నాతాను వెంటనే అంటాడు, ప్రొసీడ్, నువ్వు ప్రొసీడ్ అయిపో అంటాడు. నువ్వు ప్రొసీడ్ అయిపో అంటాడు. ఇది దేవుని చిత్తమే, నువ్వు ప్రొసీడ్ అయిపో, దాంట్లో ఇది మంచి పని, నువ్వు చేసేయి అని అంటాడు. 2 సమయాలు 7:1 నుంచి మనం చదువుకుని చూడండి. ఒకసారి ఏంటంటే ఇక్కడ నాతాను నుంచి ఒక మాట నేర్చుకోవాలి. ఆయన అభిప్రాయం తెలియజేశాడు దావీదుతో. ఆయన అభిప్రాయం ఏంటంటే అది మంచిదే, మందిరం కట్టడము మంచిదే. ఒక్కొక్కసారి మన ఓన్ డిసిషన్స్ మనం ఇచ్చేస్తాం. మనము మంచి పని అనుకో, మంచి పని ఏదైనా చేసేయండి అంటాం, అది మంచి పని ఏదైనా చేసేయండి అంటాం. ఇక్కడ నాతాను కూడా చేసిందని, అంటే దావీదు దేవుడి కోసం మందిరం కట్టాలనుకోండి. అఫ్ కోర్స్ టెంట్ లో ఉంటున్నాడు, ఇక్కడ మందిరం లేదు. అది దావీదు రాజు మందిరం కట్టడంతో మంచి తరం, అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందేమో అని ఇక్కడ నాతాను అంటాడు, నువ్వు ప్రొసీడ్ అయిపో దావీదు అంటాడు. చదువు ఒకసారి ఇక్కడి నుంచి చదువుకుంటే, అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేయును. దావీదుకు ఇప్పుడు శత్రువు లేదు, ఇక ఎవరు శత్రువులు లేరు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. ఫ్రీగా ఉన్నప్పుడు ఒక తలంపు వచ్చింది, దేవుడు నాకు అన్ని విషయాల్లో విజయం ఇచ్చాడు, అన్ని విషయాల్లో విజయం ఇచ్చాడు. ఈ రోజు దేవుడు ఒక టెంట్ లో ఉండిపోయినా చాలా బాధగా ఉండని అక్కడ దావీదు వీలవద్దు అన్నాడు. ఈ మందిరం కట్టాలి, దేవుని కోసం మందిరం కట్టాలని ఒక తలంపు వచ్చాను. తరువాత రాజు నగరియందు కాపురం ఉండిన నాతానును ప్రవక్తను పిలిపించి, నేను దేవదారులతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము ఏడాలో నిలిచినదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనేను. చూడండి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసే అంటాడు. నువ్వు చేయాల్సింది అంటే ఇది ఎవరి అభిప్రాయము? ఇది నాతాను అభిప్రాయము, దేవుడికి తోడు. ఇప్పుడు నాతాను ఎవరైనా ఒక ప్రవక్త అయినప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటాడు కదా దావీదు. ఇది దేవుడి చిత్తమే అని అనుకుంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ నాతాను చెప్పేశాడు, ఏమన్నాడు? నువ్వు కట్టేసేయి, ఇదే దేవుడికి తోడు ఉన్నాడు, నువ్వు కట్టేసాను అంటే. చూడండి, కట్టేయమన్నాడు, కట్టేయమని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక వార్త వస్తుంది, ఒక డైరెక్షన్ దేవుడు మాట్లాడుతాడు. ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతాను ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడవు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టితివా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపగా డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులు పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములో ఎవరితోనైనా దేవదారమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను ఎన్నడూ అడిగి ఉంటున్నా. కాబట్టి నీవు నా సేవకులకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోయి చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నివ్వకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలులను నా జనులు
నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దురాభివృద్ధి కల జనులు ఇంకను వారు కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయించి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియచేయనది ఏమనగా, నేను నీకు సంతానము కలుగ చేయలను. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పిల్లలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. సో ఇక దేవుడికి చెప్తే ఇక్కడ కింద భాగం చదువుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కచ్చవు, ఇది మందిరమును నువ్వు కచ్చాలనుకొచ్చినావేమో, అది నువ్వు కచ్చవు. దావీదు దాన్ని కట్టవలసింది ఎవరు? నీ కుమారుడైన సొలొమోను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఈ కళ ఎవరికి వచ్చింది? నాతానుకు వచ్చింది. నాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నాతాను తోటి. నాతాను ఆల్రెడీ అక్కడ చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? నువ్వు కట్టేయచ్చు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని కట్టేయచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ విషయంలో వచ్చి దేవుడు అంటున్నాడు, నువ్వు దావీదు కట్టడు. ఎవరు కట్టబోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ నాతానికి ఒక చాయిస్ వచ్చింది. నాతాను ఇప్పుడు దావీదుకు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇచ్చేసాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎలా వెళ్తాడు? ఎలా వెళ్ళగలడు? అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక తీర్పు చెప్పేశాడు, దేవుడు తోడుకుంటాడు. అప్పుడు దావీదు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఒక మంచి పని, అంటే ఇప్పుడు ఒక మంచి తలంతో ఉన్నాడు. ఒక మంచి తలంతో ఉన్నప్పుడు ఒక సపోర్ట్, నాటలో ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ ఏంటంటే నువ్వు కట్టొచ్చు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని బ్లైండ్ గా చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళి ఎలా చెప్పగలడు? దావీదుతో నువ్వు కట్టకూడదు, దేవుడు నీకు తోడుగా లేడని అలా చెప్పగలడు? ఇట్ ఈస్ పాసిబుల్. ఒకసారి డిసిషన్స్ మనం ఏం చేస్తామంటే, ఒక మంచిదని చెప్పేసి మనం దాన్ని వదిలిపెట్టేస్తాం, వదిలిపెట్టేస్తాం. మళ్ళీ మనము ఇంకా అది కరెక్ట్ రాంగ్ అని చెప్పి మనం దాన్ని కరెక్ట్ చేయము. ఇక్కడ నాతాను విషయంలో మనం చూస్తే ఆయన ఇచ్చింది రాంగ్ డైరెక్షన్. దేవుడి నుంచి రాలేదు డైరెక్షన్, దేవుడి నుంచి రాలేదు. మందిరం కట్టడం మంచిదే, కానీ ఆ మందిరము దావీదు కట్టడము మంచిది కాదు. దావీదు కట్టడం మంచిది కాదు, ఎందుకంటే ఆయన చాలా హత్యలు చేశారు. అది కట్టాలంటే ఒక పరిశుద్ధుడు కట్టాలి. ఒక పరిశుద్ధుడు, ఏ పాపము చేయలేని వ్యక్తి కట్టాలి. ఆ టైంలో అంటే ఆ చేతులు ఏ పాపము చేయలేదు. అలాంటి పరిస్థితులు ఆ వ్యక్తి ఉంటారు. ఇప్పుడు దావీదు చూసి ఎంతో మందిని చంపేశారు, ఎంతో మందిని చంపాడు, పాపం కూడా చేశారు. అలాంటి వ్యక్తి మందిరము కట్టడం అంటే దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ నాతాను ఒక తప్పు డిసిజన్ తీసుకున్నాడు, ఒక రాంగ్ డైరెక్షన్ లో అక్కడ దావీదుని నడిపించాడు. ఒక రాంగ్ డైరెక్షన్ అది అని ఒక తప్పు నిర్ణయం ఇచ్చాడు. దాంట్లో తప్పు తలాపం దాన్ని ఏం చేశాడు? కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాట్లాడతాడు, నాతాను నువ్వు చెప్పింది తప్పు, ఇప్పుడు నువ్వు వెళ్ళి దావీదు చెప్పు, దావీదు నువ్వు కాదు కట్టడం, ఎవరు కట్టాలి? సొలొమోను కట్టాలి, నీ కుమారుడు కట్టాలి, నువ్వు కట్టాలి. ఇప్పుడు నాతానికి భయవేస్తుంది లేదా? అయ్యో, దావీదు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, మళ్ళీ తిరిగి వెళ్ళి రాజు చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడాలి కదా. భయం అనేది ఉంటుంది, ఖచ్చితంగా భయపడతారు, ఖచ్చితంగా భయం అనేది రావాలి. కానీ చూడండి, నాతాను ఆయన తప్పుని ఏం చేశాడు? యాక్సెప్ట్ చేస్తాడు, తప్పుని ఒప్పుకున్నాడు. నాతాను ఉన్న మంచితనం ఏంటంటే ఆయన తప్పుని ఒప్పుకున్నాడు. ప్రవక్త అన్నప్పుడు దేవుని దగ్గరగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు తప్పు చేయొచ్చు, దేవునికి అతి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా తప్పు చేయొచ్చు. అంటే ఆయన దేవుని బిడ్డ కాదు, ఆయన తప్పు చేయడా అనుకోకండి. ఒకసారి సొంత నిర్ణయంతో వెళ్ళిపోతా ఉంటారు, మంచి పని అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒకసారి దేవుడి దగ్గర నుంచి జవాబు రానప్పుడు ఏం చేస్తారంటే, అది దేవుడి దగ్గర మంచిదే కదా, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి చాలా మంది వెళ్ళిపోతా ఉంటారు. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ నాతాను దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా అది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దావీదు కంటిన్యూ అయిపోయినప్పుడు దావీదు చాలా సంతోషించాడు. కానీ దేవుడికి ఇష్టపడాలి, దేవుడికి ఇష్టం కాదండి, దావీదు కట్టడం ఇష్టం కాదు. అందుకని నాతానుతో దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు. సో నువ్వు వెళ్ళి దావీదుతో మాట్లాడు, అది నువ్వు కాదు దావీదు అని. ఇప్పుడు వెళ్ళి ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి. ఇక్కడ
అసలైంది ఇక్కడ ఒప్పుకోవాలి. ఎంతమంది తప్పు ఒప్పుకోగలరండి? తప్పు అయిపోయింది అని ఒప్పుకోగలరా ఎవరైనా? తప్పు చేసేసిన తర్వాత తప్పు ఒప్పుకోవడం చాలా కష్టం. అది కూడా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నేను చెప్పింది తప్పే రాజుగారు, మీరు కట్టరు రాజుగారు, మీ కుమారుడు కట్టబోతున్నాడంటే వాళ్ళు దావీదు వింటాడా? దావీదు వినగలరా? అంటే వాళ్ళు చెప్పావు కదా, వాడు మరి దేవుడు తోడుగా ఉంటాడన్నావు, వాడు మరీ ఏంటి మళ్ళీ నువ్వు ప్లేట్ మార్చావేంటి, ఏదో సంథింగ్ ఏదో ఉంది అని అనుకుంటాడు కదా, ఖచ్చితంగా అనుకుంటాడు. నాతాను చూడండి, నాతాను ధైర్యంతో వెళ్ళాడు, ధైర్యంతో ముందుకు వెళ్ళాడు, ధైర్యంతో దావీదు దగ్గరికి వెళ్ళి అక్కడ తెలియజేస్తాడు. అతను తప్పుని ఒప్పుకున్నాడు, ఆయన చేసిన మిస్టేక్ లో ఒప్పుకొని అక్కడ నిలబడ్డాడు, రాజు ముందు నిలబడి అంటున్నాడు. నాతాను అంటున్నాడు, ఇది నువ్వు కట్టవు. ఇది ఎవరు కట్టబోతున్నారు? నీ కుమారుడైన సొలొమోను కట్టబోతున్నాడు దావీదు. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన వార్త అని చెప్తే అక్కడ యెషయా గ్రంథం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 55:8-9 వచనాలు మనం చదువుకుంటే, 55:8-9 వచనాలు చదువుకుంటే 2 వచనాలు మనం చదువుకుందాం. 55:8-9 చదువుమా. యెషయా గ్రంథము 55:8-9 వచనాలు చదువుకుంటే, చూడండి దేవుడు అంటున్నాడు, నా తలంపులు ఈ తలంపులండి. ఇక దేవుడు ఆ దావీదుకు వచ్చిన తలంపు అది దేవుడి తలంపు అని దావీదు అనుకున్నాడు, అంటే దావీదుకు వచ్చిన తలంపు అది దేవుడి తలంపు అని నాకు అనుకున్నాడు. కానీ దేవుడికి ఉన్న తలంపులు మనం ఈక్వల్ గా మనం కంపేర్ చేసుకోవాలి. దేవుడి తలంపులను మనం తీసుకోలేమే. మనకు వచ్చిన తలంపులు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి తలంపులని మాత్రం మీరు అనుకోకండి. ఇది అది మంచి పని అవ్వచ్చు, అది చెడ్డ పని అవ్వచ్చు, కానీ మనకు వచ్చిన తలంపులు దేవుడి తలంపులని మాత్రం మీరు అనుకోకూడదు. అదే యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు, నా తలంపులు మీ తలంపులు అండి. చదువు. మీ త్రోవ, మీ వెళ్ళే త్రోవ అనేది నా త్రోవ కాదు. మీరు అనుకోవచ్చు, నేను ఈ త్రోవలు వెళ్తాను, ఇది దేవుడి త్రోవే అని దేవుడిగా నడిపిస్తున్నాడు మీరు అనుకోకండి. మీరు డిసిషన్ తీసుకోకండి, మీరు తలంపులతో వెళ్ళిపోకండి, ఇది మంచిదే అని చెప్పేసి మీరు వెళ్ళిపోకండి. అందుకనే ప్రార్థన చేయాలి. ఒక విషయంలో మీరు ప్రార్థన చేసినట్ట ఈ దేవుడి త్రోవ, ఎస్ ఇది దేవుడి తలంపు అని మనము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు మనకి ఏం జవాబు ఇస్తుందో దాన్ని బట్టి మనం వెళ్ళాలి తప్ప, నేను మంచి చేస్తున్నాను ఇది దేవుడి తలంపు అని మాత్రం మీరు అనుకోకండి. అనుకుని మంచి పని చేసినప్పుడు మీకు కష్టాలు వచ్చినప్పుడు ఇది నేను మంచి పని చేస్తున్నాను కదా, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని మీరు అనుకుంటా. మళ్ళీ క్వశ్చన్ ఎవరు చేస్తారు? దేవుడి. మీరు దేవుడి దగ్గర అడగలేదు, దేవుడి దగ్గర అడగకుండా అది మంచిదే అని మీరు వెళ్ళిపోతే కష్టం, ఖచ్చితంగా మీరు కష్టాలు. ఇప్పుడు దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి అక్కడ నాతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే కంటిన్యూ అయిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ మందిరం అనేది ఆగిపోదును. ఎట్టి పరిస్థితుల్లో దావీదు కంప్లీట్ చేయకపోదును. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మందిరం ఆగిపోదు. కానీ దేవుడు మరి తిరిగి పంపించాడు, నాతాను పంపించాడు. సో నాతాను చేసిన తప్పుని దావీదు దగ్గర ఒప్పుకున్నాడు. దావీదు నేను చేసిన తప్పు, ఇది దేవుడి చిత్తము కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, నాతో పొరపాటు జరిగిపోయింది. దావీదు ఖచ్చితంగా దావీదు నీ ద్వారానే దేవుడు కట్టిస్తాడు, మందిరాన్ని కట్టిస్తాడు, కానీ నువ్వు కాదు, నీ కుమారుడు కాదు. అది నువ్వు చూడలేవేమో, కానీ నీ సంతానమే అది కంప్లీట్ చేస్తాడు. ఆ రోజు నీ దావీదు దగ్గరికి ధైర్యంగా నిలబడి ఆయన తప్పుని ఒప్పుకున్నాడు. ఒక ప్రవక్త ఒక రాజు ముందు వెళ్ళి ఆయన తప్పు ఒప్పుకోలేదు. సో నాతాలో ఉన్న మంచి తనం ఏంటో ఒప్పుకోవాలి. మంచివారు కూడా తప్పు చేస్తూ ఉంటారు, మంచివారు కూడా, కానీ మన తప్పు ఒప్పుకుంటంలోనే అక్కడ నీకు మంచితనం అనేది కనపడుతుంది. ఇక్కడ నాతాను మంచోడు ఎలా అయ్యాడు? ఆయన తప్పుని ఒప్పుకున్నాడు. మన దేవుని బిడ్డలుగా ఉన్న మనం చేసిన తప్పులు ఒప్పుకోవాలి, ఆ తప్పులు ఒప్పుకోవాలి. ఇది ఒకరిని మనం డైరెక్ట్ చేస్తామంటే ఆ డైరెక్షన్లో మనం వెళ్ళి మనము ఆ తప్పును నా వల్ల ఆ తప్పు అయిపోయిందని చెప్పి మనం ఎప్పుడైతే ఆ తప్పును ఒప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు అనేవాడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. రెండోది అతను చేసింది ఏంటంటే 2 సమూయేలు 12లో మనం కనపడతాడు. ఇంకొక చోట ఆయన కనపడుతున్నాడు, చూడండి, ఇంకొక చోట ఆయన కనపడుతున్నాడు. 2 సమూయేలు 12 మనం చూస్తే అక్కడ దావీదు చీకట్లో ఉన్నారు, భయంకరమైన పాపం చేశారు.
వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, ఒక మర్డర్ కూడా చేశాడు. ఒక మర్డర్ చేసేసి ఇప్పుడు సంతోషంతో దావీదు ఉన్నాడు. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఎవరికి తెలియదు, ఈ మాట ఎవరికి తెలియదు, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అని చెప్పి ఎంతో ధైర్యంగా ఉన్నాడు. వార్త ఆల్రెడీ దేవుడు అక్కడ ఎవరు తెలియజేశాడు? నాతానికి తెలియజేసేసాడు. చూడండి, నాతాను దావీదుతోనే ఉండేవాడు. చూడండి, దావీదు అంటే దావీదుకి ఎంత దగ్గరగా ఉన్నాడు. చూడండి, ఎంత దగ్గరగా. ఇక్కడ నాతాను దావీదు దగ్గర ఆయన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన తప్పు ఒప్పుకొని దావీదు ఆ తప్పు చేయకుండా ఆ తప్పుని ఆపాడు. He was able to stop it. ఆయన పాపము, ఆయన తప్పు. ఇక్కడ చూస్తే దావీదు తప్పు చేసినప్పుడు దేవుడికి విరోధంగా నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయాడు. ఈ బాధను చూసి ఈ బాధని తట్టుకోలేక నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇప్పుడు దావీదుతో చెప్పాలి, ఇప్పుడు దావీదు చేత ఒప్పించాలి. ఇప్పుడు దావీదు చేత ఒప్పించాలంటే అలా ఇప్పుడు దావీదు అనుకుంటాడు ఎవరికి తెలియదు. ఒక స్నేహితుడిగా ఉన్నాడు. ఇక నాతాను దావీదుకి ఒక స్నేహితుడిగా ఉన్నాడు. ఇక దావీదుతో ఇంకెవరు లేరు. నాతాను తప్ప ఇంకెవరు లేరు. ఇక ఒంటరి జీవిగా ఉన్నాడు. ఆ ఒంటరి జీవిగా ఒక రాజుగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి సలహాలు చెప్పడానికి లేకపోతే ఈ గైడెన్స్ ఇస్తానికి కూడా ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాతాను ఇది మాట్లాడాలి. నాతాను ఇప్పుడు దావీదు ఏం చేయాలి? దావీదు నువ్వు తప్పు చేశావు అని చెప్పాలి. ఎలా చెప్పగలరు? అందుకనే ఒక ఉపమానం రూపంలో వచ్చాడు. ఒక ఉపమానం రూపంలో వచ్చి దావీదు ఒక కథ చెప్తున్నాడు. చూడు, దావీదునికి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. దావీదు ఇదిగో ఈ కథ వినాలి అని చెప్పి ఎంతో చక్కగా ఒక కథని అక్కడి నుంచి వివరిస్తారు. ఆ కథని వివరించిన తర్వాత దావీదుకి చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? నాకు చెప్పు, ఆ వ్యక్తి ఎవరు? చంపేస్తాను ఆ వ్యక్తిని అన్నప్పుడు నాతాను అంటాడు, ఏమంటాడు? నాతాను 12:7 చదివితే, 2 సమయం 12:7 చదివితే, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నువ్వే దావీదు, ఎవరో కాదు, ఆ పాపం చేసింది అది నువ్వే, గురియని చంపించింది నువ్వే వ్యభిచారం చేసావు దావీదు అని చెప్పేసి ఒక ఉపమాన రూపంలో అక్కడ దావీదు తెలియజేశాడు. ఎంత చక్కగా అక్కడ ప్రెజెంట్ చేశారు. చూడండి, అక్కడ దావీదు తెలుసుకోవాలి, ఆయన చేసిన తప్పు తెలుసుకోవాలి, ఆయన రిపెంట్ అవ్వాలని చెప్పేసి ఆయన మంచి కోసం కోరుకున్నాడు. ఆయన మంచి కోసం కోరుకుని ముందుకు వచ్చి దావీదు ఏం చేస్తాడు చూడండి, 12:13 ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు చూడండి, నేను పాపము చేశానంటాడు చూడండి. ఎక్సెప్ట్ చేసిన వెంటనే నాతాను చెప్పగానే అసలు నేను పాపం చేశానని చెప్పి అక్కడ రిపెంట్ అవుతాడు. నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు యెహోవా తప్పును పరిహరించెను. చూడండి అన్నట్టు నువ్వు బాధపడుకు దావీదు, నువ్వు చేసావు పాపం, నువ్వు ఒప్పుకున్నావు, చాలు, అది చాలు. ఇక్కడ దావీదు చీకట్లోకి వెళ్తాయి. చీకట్లోంచి ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు. నాతాను చీకటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. అన్నాడు, దావీదు నువ్వు తప్పు చేసావు, నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రోజు నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. లేకపోతే దేవుడికి కావాల్సిందే, నువ్వు ఒప్పుకున్నావు, చాలు అని అక్కడ పక్క నుండి ధైర్యపరుస్తున్నాడు. చూడండి, నాతాను ఒక స్నేహితుడిగా పక్క నుండి, ఒక ప్రవక్తగానే కాదు, ఒక స్నేహితుడిగా పక్క నుండి ఒక మంచి దారిలో ఒక చీకటి నుంచి అతను ఏం చేశాడు? వెలుగులో తీసుకొచ్చాడు. యాహాను బాప్తిజం ఇచ్చే యాహాను కోసం మనం చదువుకుంటే, ఆయన జీవితం మనం చదువుకుంటే ఆయన విరోధంగా నిలబడ్డాడు. ఎవరికి? హేరోదుకి విరోధంగా నిలబడ్డాడు. ఎందుకు? అతను ఒక వ్యభిచారిగా ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఆయన మ్యారేజ్ అనేది వ్యభిచారం, రాంగ్ మ్యారేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు హేరోదు, నువ్వు పాపం చేస్తావు హేరోదు, నువ్వు మారు హేరోదు అని చెప్పి నిలబడ్డాడు. నువ్వు చీకట్లో ఉన్నావు, ఈ చీకటి నుంచి నువ్వు వెలుగులోకి రా, నువ్వు మారు మనసు పొందుకో అని అక్కడ హేరోదుతో ఆ రోజుని యాహాను మాట్లాడాడు. కానీ ఫలితమేంటి? తలకాయ తీసేశారు. యాహాను తలకాయ తీసేశారు. ఎందుకు? ఆయన కాపాడాలనుకున్నాడు, హేరోదుని కాపాడాలనుకున్నాడు. చేసిన పాపం నుంచి బయటికి రావాలని, నువ్వు చేసిన వ్యభిచారం బయటికి రావాలని అక్కడ నిలబడ్డాడు. విరోధంగా నిలబడితే ఏం చేశారు? తలకాయ తీసేశారు. ఇక్కడ నాతాను తలకాయ కూడా తీసేయచ్చు దావీదు. అయ్యో, ఇది తెలిసిపోయినా ఉరియాన్ని చంపించిన వ్యక్తి అడ్డుగా ఉన్నాడని చెప్పేది, ఉరియాన్ని చంపించిన వ్యక్తి నాతాను చంపించలేడా? ఈజీగా లేపేగాడు.
ఈజీగా లేపేయగలరు. ఆల్రెడీ మర్డర్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మర్డర్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు నాతానికి ఏదో కార్నర్లో భయం అనేది ఉండాలి. అయ్యో దావీదేంటి చంపేయడం, అది కూడా ఊరియాని చంపేయడం ఏంటి, మంచి వ్యక్తిని చంపించాడు ఏంటని లోపల ఉండే ఉంటారు నాతానికి. ఆ మంచి వ్యక్తిని చంపించేశాడంటే నన్ను చంపలేడా, భయంతో ఉండుంటాడు నాతాన్ని. ఇప్పుడు భయంతో ఉండి దావీదుతో అంటాడు, ఒక ఉపమానంతో రూపంతో అన్నాడు, నువ్వే దావీదు అంటాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి దావీదుతో, అది నువ్వే. తలకే లేపేయచ్చు దావీదు, నాతాను తలకే లేపేయచ్చు. కానీ నాతాను మాట్లాడే విధం, ఆయన ప్రవర్తన అన్ని చూసి అక్కడ దావీదు అంటాడంటే ఏమంటాడు, నేను చేశాను పాపం, వెంటనే ఒప్పుకున్నాడు, నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. చూడండి నాతాను ముందు ఆయన తప్పులు ఒప్పుకున్నాడు. చూడండి అదే ఇక మంచి రోమిలకు రాసిన పత్రిక పాపం అనేది ఉంటుంది. పాపం ఏం చేసి ఒప్పుకోవాలి. ఇక్కడ నాతాను దావీదు అతను పాపం ఒప్పుకొనిలా చేశాడు. దట్ ఈస్ ద పార్ట్ నాతాను ఉన్న ఆ మంచితనం. చూడండి రోమిలకు రాసిన పత్రిక 13-11 నుంచి చదువుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 13-11 నుంచి చదువమ్మా. రోమిలకు రాసిన పత్రిక 13-11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసములై ఉన్నప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకారములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకయు చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి పాపాలు ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలని విసర్జించాలి, అదే దూరం పెట్టాలి. ఏది చీకటిలో ఉన్నాయి, ఈ చీకటిలో ఉండే పాపాలని మనం ఏం చేయాలి, దూరం పెట్టాలంటే చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. అదే 1 పేతురు 4:3 వచ్చిన మనం చదువుకుంటే, 1 పేతురు 4:3 వచ్చిన మాట ఏంటి చూడమ్మా. 4:3 1 పేతురు 4:3 1 పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, శ్రాగబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎన్ని మనం చేయకూడదండి. ఎన్ని పాపం ఏదో ఒక విధంగా మనలోకి ఆ పాపం వస్తే మనం ఏమవుతున్నాము, చీకట్లోకి వెళ్ళిపోతాం. ఈ రోజు దేవుడు అదే మాట్లాడతారు, చీకట్లోకి వెళ్ళిపోతారు. ఇక నాతాను చూడండి, దావీదు చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ చీకటి నుంచి ఏం చేశాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. అని ఫస్ట్ది అతను నాతాను ఏం చేశాడు, ఆయన మంచితనం ఎలా చూపించుకున్నాడు, ఆయన తప్పుని ఒప్పుకుని ఆయన ఏం చేశాడు, ఆయన మంచోడయ్యాడు. రెండోది దావీదు తప్పుని ఒప్పించాడు. రెండోది ఆయనలో ఉన్న మంచితనం, ఒక ప్రవక్తగా ఉన్నదంటే ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే ఆయన తప్పుని ఒప్పుకునేలాగా చేశాడు నాతాను. మూడోది నాకు ఏం చేశాడు చూడండి, మూడోది అతను చేసేది ఏంటంటే, అతను ఏం చేశాడంటే అతను పేరు పెట్టాడు. సొలొమోనుకి ఒక పేరు పెట్టాడు, దావీదు ఒక పేరు పెట్టాడు సొలొమోనుకి. అంతే కదా, సొలొమోను పేరు పెట్టాడు. బెత్షెబలో పుట్టిన కుమారుడి పేరు ఏం పెట్టాడు, సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోనుకి అర్థం ఏంటి, సమాధానం. ఇప్పుడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడని చెప్పి, నాకు దేవుడు సమాధానం ఇచ్చాడని చెప్పి దేవుడు అక్కడ దావీదు ఏం పేరు పెట్టాడు, సొలొమోను అని పేరు పెట్టాడు. అది మంచి దీవెన. ఇప్పుడు నాతాను వచ్చాడు, నాతాను రాగానే నాతాను ఇంకొక పేరు పెడుతున్నాడు, అతనికి ఇంకొక పేరు పెడుతున్నాడు. ఆ పేరేంటమ్మా, ఎదిద్యా అని పేరు పెట్టాడు. దేవునికి ప్రియమైన అర్థం, దేవునికి ప్రియమైన పెట్టారు, దేవునికి ప్రియమైన. చూడండి ఎవరు పెట్టారు, ఇది పెట్టింది ఎవరు, నాతాను పెట్టాడు. ఆల్రెడీ అక్కడ సమాధానం అని పేరు ఉంది, కానీ ఇక్కడ నాతాను చూడండి ఆల్రెడీ ఇక్కడ దుఃఖంతో ఉన్నాడు. దావీదు దుఃఖంతో ఉన్నాడు. ఎంత దుఃఖంతో ఉన్నాడంటే దావీదు కుమారుడు
బెత్షెబకు పుట్టిన కుమారుడు చనిపోగానే అక్కడ దావీదు ఎంత దుఃఖం ఉండడం తెలుసా, ఎంత దుఃఖం ఉండడం తెలుసా. అయ్యో నా కుమారుడు చనిపోయాడు, ఏంటి అని బాధతో ఉండి ఎన్ని రోజులు ఉండిపోయాడు. అలా ఉండిపోయాడు. కుమారుడు అక్కడ చనిపోయి ఉంటే అలా ఉండిపోయి నా దేవుడు బ్రతికిస్తాడు, నా కుమారుడిని బ్రతికిస్తాడు అని చెప్పి అలా ఉండిపోయాడు. భోజనం కూడా ఇచ్చిపోయాడు. నా దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాను. అప్పుడే నాటాలు వచ్చి చూడండి, పేరు పెడుతున్నాడు. చూడండి, కుమారుడు పుట్టాడు, ఇంకొక కుమారుడు పుట్టినప్పుడు నాటాలు వస్తున్నాడు. నాటాలు వచ్చి అంటాడు, నువ్వు బాధపడ్డావు, నువ్వు బాగుంటున్న కుమారుని చూసి నువ్వు బాధపడ్డావేమో, పాస్ట్ మర్చిపో, గతం నువ్వు మర్చి, నువ్వు కుమారుని పోగొట్టుకుని నువ్వు చాలా ఇబ్బంది పడ్డావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి? దేవునికి ప్రియమైన కుమారుడు దేవుడు విదేశంగా వచ్చు. ఈ బిడ్డ దేవునికి ప్రియమైన సలోమన్ నీతో ఉన్నాడు. ఆ రోజుని దేవుడు నాకాన్ని మాట్లాడు. అపోస్తులు కానీ మనం చదువుకుంటే మనం ఆల్రెడీ బర్నాబా కోసం మనం చదువుకుంటాం. బర్నాబా ఏం చేస్తాడు? మొదటి బర్నాబా ఇప్పుడు 9 అపోస్తుల కార్యాలు 9:26 నుంచి మనం చదువుకుంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ పౌలుగా మారాడు. దేవుని పిలుపు ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చింది. సౌలుతో మాట్లాడు, సౌలా దాన్ని ఎందుకు హింసిస్తున్నావు, సౌలా ఎందుకు హింసిస్తున్నావు అని సౌలు గారు మాట్లాడినప్పుడు సౌలు అక్కడే రిఫెక్ట్ అయిపోయాడు. అక్కడే మారుమనసు పొందుకుని నా దేవుడు నువ్వేనా క్రీస్తువి అని చెప్పి, అయ్యో నేను ఎంత ఇబ్బంది పెట్టాను క్రీస్తు బిడ్డలు అని చెప్పి ఆ రోజునే సౌలు మారుమనసు పొందుకుని ఆయన చేతులు ఉన్న కత్తిని పడేసి ఆయన చేతుల్లో తీసుకున్నాడు. క్రీస్తుని తెచ్చుకుని అక్కడ మారుమనసు పొందుకున్నాడని అందరికీ తెలుసు. నేను మారిపోయానని సౌలు వెళ్ళి అందరికీ తెలియజేస్తాను, నేను మారిపోయాను, నేను సావుల్ని కాదు, నేను పావుల్ని. నేను దమాస్కస్ నుంచి వస్తుంటే నా క్రీస్తు కనపడ్డాడు, నీ క్రీస్తే నాకు కనపడ్డాడు అని చెప్పి ఎవరు నమ్మలేదు. అందరూ దూరం పెట్టేశారు. అయ్యో సౌలు మారువేషంలో వస్తున్నాడు, ఇది నటన, ఏమో తీసుకెళ్ళి చంపేస్తాడేమో, ఈ నటనతో క్రైస్తవులు ఎక్కడున్నారో తెలుసుకుని మమ్మల్ని అందరినీ చంపేస్తాడేమో అని చెప్పేసి అది ఒక భయంతో వారు ఉన్నారు. ఆ రోజుకి భయంతో ఉండి ఎవరు దగ్గర రానివ్వలేదు సౌలుని, అందరూ సౌలుని దూరం పెట్టేస్తారు. కానీ బర్నబా ఒక్కడే ఆ రోజు నేను నిలబడంట, సౌలా నువ్వు నిజంగా మాట్లాడని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు. కానీ బర్నబా సౌలుని చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఎస్, నిజంగా ఒక ఛాన్స్ ఇచ్చాడు. బర్నబా ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ రోజుకి బర్నబా ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటుంటే మినిస్ట్రీ అనేది ఆగిపోతుంది, ఎవరు ఎక్సెప్ట్ చేయకూడదు పౌలుని. కానీ ఆ రోజు ఈ బర్నబాని చూసి బర్నబా సపోర్ట్ ఇస్తున్నాడు పౌలుకి అని చెప్పి ఇంకా పౌలుని కూడా వారు ఫాలో అవుతూ మొదలు పెట్టారు. అంటే బర్నబా తీసుకున్నారంటే ఖచ్చితంగా దేవుడు ఉంటే ఉంటాడు, దాన్ని దేవుడు ఏదో చేసి ఉంటాడని ప్రజలు కూడా నమ్మారంట. ఆ రోజు ప్రజలు నమ్మారు. బర్నబా తీసుకున్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒక ఛాన్స్తో అక్కడ సౌలు పౌలుగా అక్కడ నిలబడి బర్నబా తీసుకున్న డిసిషన్ అక్కడ చూడండి. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు వెనకున్నవన్నీ మర్చిపోయాడు అన్నాడు. వెనకున్నవన్నీ నేను మర్చిపోయాను, ఇప్పుడు ముందున్నవన్నీ నేను దానికి వసపడే నాతాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా దావీదు నువ్వు మర్చిపో, కుమారుడు చనిపోయాడు, ఈ దుఃఖమని పాస్ట్ నువ్వు మర్చిపో. సమాధానం అంటే సమాధానం అని పేరు పెట్టాడంటే ఇంకా సమాధానం నాకు ఇంకా ఆ సమాధానంతో ఏం గుర్తొస్తుంది? అంటే గతంలో జరిగి ఎన్ని గుర్తొస్తాయి, ఆ పేరు బట్టే గుర్తొస్తాయి. అయ్యో సొలొమోను సమాధానం సమాధానం కాదు, ఏంటది? దేవునికి
ప్రియమైన. ఎస్, చూడండి ఆ పేరులో ఎంత మీనింగ్ వచ్చేసింది చూడండి. దేవునికి ప్రియమైనప్పటికీ ఇక దావీదు చూడండి, అవునా దేవునికి ఇష్టమా? ఇష్టమైనడు అంటే ఆ కుమారుడు ఇష్టమైనడు కాదు, అందులో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కుమారుడు దేవునికి ఇష్టమైన. నా తన ధైర్యపరుస్తున్నాడు అన్నాడు, ఈ కుమారుడు దేవునికి ఇష్టమైన అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో అతను చూడండి ఒక మంచి స్నేహితుడిగా మంచి స్నేహితుడిగా ఉండి అక్కడ ముందుకు నడిపించాడు దావీదు. మొదటి ఏం చేశాడంటే నాతాను చేసింది మొదటి ఏంటి? ఆయన తప్పుని ఒప్పుకొని ఆయన మంచితనం ఏంటో తెలియజేశారు. రెండోది దావీదు తప్పుని ఒప్పించేలా చేశాడు, అక్కడ మంచివాడిగా నిలబడ్డాడు. మూడోది అతను చేసింది ఏంటంటే ఒక మంచి స్నేహితుడిగా అతను నిలబడ్డాడు, మంచి స్నేహితుడిగా నిలబడి ఆయన ముందుకు నడిపించాడు. నాలుగోది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి రాజులు ఒకటి మనం చదువుకుంటే ఆల్రెడీ దావీదు కంటే 70 years వచ్చేస్తుంది. 70 yearsలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం ఇంకా రెడీ, ఇంకా మరణం ఇంకే ఎనీ టైం రావచ్చు. ఆ టైంలో ఏమైందంటే ఆయన కుమారుడు రాజు అయిపోయాడంట. ఆయనే డిక్లేర్ చేసుకున్నాడంట రాజుగా. ఆయనే డిక్లేర్ చేసుకుని ఆయన ఒక రాజుగా అయిపోయాడు. ఎవరు? మొదటి రాజును 1:5 నుంచి మనం చదువుకుందాం. అదోనియా ఏమయ్యాడు? రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. అదోనియా రాజుగా డిక్లేర్ చేసుకుని అదే ఇప్పుడు దావీదు నెక్స్ట్ ఎవరు అవ్వాలి? సొలొమోను రాజు అవ్వాలి. ఇప్పుడు సొలొమోను రాజుగా నిలబడాలి. కానీ ఇక్కడ అదోనియా ఏమయ్యాడు? రాజు అయిపోయాడు, డిక్లేర్ చేసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇతనే రాజుని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు రాజు అయిపోయాడు. ఇంకా దావీదు బయటకు రాలేడు. దావీదు ఆల్రెడీ 70 years, దావీదు బయటకు రాలేడు, లోపడే ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి వెళ్ళి వర్తమానం తెలియజేయాలి, న్యూస్ తెలియజేయాలి. అతను ఆల్రెడీ అక్కడ రాజు అయిపోయాడని తెలియజేయాలి, ఆయన తప్పించాలని కూడా తెలియజేయాలి. ఇప్పుడు దావీదు నాతాను చెప్పాడు. నాతాను తెలియజేసిన మాట ఏంటంటే బిగ్గెట్ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే అది మంచి ప్లాన్ కాదు, అది దేవుడి చిత్తం కాదు. అది అదోనాయి ఆయన చేతిలో తీసుకుని నేనే రాజుని డిక్లేర్ చేసుకుని ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు వంశం నుంచి వచ్చాడు, అంతే కదా. దావీదు సంతానం నుంచి వచ్చాడు, యూదా గోత్రం నుంచి వచ్చాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య యూదా గోత్రం నుంచి రావాలంటే ఇదంతా కరెక్ట్గా జరగాలి. ఆ ప్లాన్ అంతా కరెక్ట్గా జరగాలి. ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. ప్లాన్ కరెక్ట్గా జరిగి ఇప్పుడు అదోనాయి రాజు అయిపోయి ఉంటే అక్కడ ఖచ్చితంగా ప్లాన్ అనేది రాంగ్ డైరెక్షన్. ఇది కూడా నెక్స్ట్ ఏమో జరగాలి, మందిరం కట్టించాలి. ఆ మందిరం ఎవరు కట్టించాలి? సొలొమోను. ఇప్పుడు సొలొమోను పక్క తప్పిపోతే ఇంకెవరు ఉంటారట? అదోనాయి ఉంటాడు. అదోనాయి లేదు, దేవుడి ప్లానే కాదు, దేవుడి ప్లాన్ కాదు. ఇది దేవుడి ప్లాన్ కాదని తెలుసుకుంది ఎవరు? నాతానికి తెలుసు ఇది దేవుడి ప్లాన్. ఇప్పుడు రాజు కూడా ఏం చేయలేడు, ఇంకెవరు లేరు. అది ఆపడానికి కూడా ఎవరు లేరు, ఆపడానికి ఎవరు లేరు. ఆపాలంటే ఎవరు? నాతాను ఒక్కడే ఏం చేశారు చూడండి. మొదటి రాజులు 11:1, 11, 13 చదువుకుంటే అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నట్లై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదనను విను. నీవు రాజైన దావీదునకు పోయి, నా ఏలినవాడ రాజా, అవశ్యముగా నీ కుమారుడైన ఇక్కడ ఆపుతున్నాడు చూడండి. ప్లాన్ అనేది ఆపుతున్నాడు. ఇప్పుడు ఈ ప్లాన్ ముందుకు నడిపించాలంటే అక్కడ మిగిలింది ఎవరు? నాతాను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. దావీదు కూడా ఏమి చేయలేడు. ఈ ప్లాన్ ముందుకు సొలొమోను కూడా ఏం చేయలేడు. అందరు వీకే. ఆ ప్లాన్ లో ఎలాగంటే కేవలం నాతాను ఒక్కడే నిలబడాలి. నాకెందుకులే అని చెప్పేసి అక్కడ సైడ్ ట్రాక్ అయిపోయి ఉండే ఆ రోజు నాతాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ సొలొమోను రాజు అవ్వాలి, మందిరం కట్టించాలి. అది మెయిన్ ప్లాన్. ఆ మందిరం నుంచి ఇంకా జనాల ముందుకు వెళ్ళాలి. ఇక
ఇక ఇది ముందుకు వెళ్ళాలి, అప్పుడు ఆ సంతానం నుంచి ఎవరు రావాలి, యేసయ్య రావాలి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా. ఈ ప్లాన్ కి ఆటంకం అంటే ఆబ్స్టాకిల్ గా నిలబడింది ఎవరు? అదోనాయి నిలబడ్డాడు. ఇప్పుడు అదోనాయి అడ్డుగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ అదోనాయి అక్కడి నుంచి లేపాలి, అదోనాయి నుంచి అక్కడి నుంచి తప్పించాలి. ఆ రోజు సుప్రీం పవర్ వచ్చేసింది. సుప్రీం పవర్ ఎలా ఉందంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ మొదలు పెట్టారు. అదోనాయి నెక్స్ట్ రాజు దావీదు వీక్ అయిపోయి దావీదు ఇంకేం చేయలేడు, అదోనాయి సపోర్ట్ చేస్తూ మొదలు అదోనాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయన రాజుకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రజలందరూ ఒక తీర్మానం తీసుకున్నారు, ఒక డిసిజన్ కి వచ్చేసారు. ఇంకా రాజు అయిపోయి డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఆ ప్రజల నుంచి తప్పించాలి. ఎలా? ఆ తలంపుని తప్పించాలి. ఇప్పుడు ఇదంతా ఎవరు తీసుకోవాలి? నాతాను తీసుకోవాలి. ఆ డిసిజన్ అంతా నాతాన్ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు డిసిజన్ తీసుకుంటాం. ఇప్పుడు నాతాన్ అంటాడు, ఎవరిని పట్టుకున్నాడు? ఎవరో ఎక్కడో డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు? సొలొమోను తల్లి దగ్గరికి వెళ్ళాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇది నువ్వే చేయగలవు, ఇది నువ్వే చేయగలవు, ఇది వెళ్ళి నువ్వు రాజుకి తెలియచేయి, రాజుకి తెలియచేయి. డిక్లరేషన్ నువ్వు వెళ్ళి తెలియజేస్తే ఇమీడియట్ గా నేను అభిషేకం చేస్తాను. ఇది అభిషేకం ఇచ్చేసాను, అతనే రాజు అయిపోతాడు. చెయ్యి అన్నప్పుడు వెంటనే ఇక్కడ బెత్షెబా తీసుకున్న డిసిషన్ తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళిపోయి దావీదు దగ్గరికి తెలియజేస్తాం. ఆ విషయాలన్నీ తెలియజేస్తాం. అప్పుడే బయట ఏం జరుగుతున్నాయి అన్ని తెలియజేసి అదొన్నాయి తీసుకున్న డిసిషన్ అన్ని తెలియజేస్తాం. 29:30 వచ్చాయి. అదే 1 రాజులు 1:29:30. 1 రాజులు 1:29:30. ఫస్ట్ చాప్టర్ 29:30 వర్స్ చదవమ్మా. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసేదనని ఈ దినమునే నెరవేర్చుదనని చెప్పగా, బెత్షెబా శాఖలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడకు రాజు దావీదు సదాకాలం బ్రతుకును గాక నేను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సదోకోను ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెన్యానును నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చి, అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచె గాడిద మీద ఎక్కించి గిహోను నాకు తీసుకొని పోయి యాజకుడైన సదోకోను ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతని పట్టాభిషేకము చేసిన తరువాత మీరు చూడండి ఆ ప్లాన్, చూడండి ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ అయింది. చూడండి ఆ ప్లాన్ తీసుకెళ్ళింది. ఆ ప్లాన్ ఇచ్చింది కూడా ఎవరు? నాతానికి ఇచ్చింది. అది దావీదుకి ఇచ్చిన ప్లాన్ నాతాను. అది దావీదు కూడా తెలియదు నాతాన్ ప్లాన్ అని. దావీదు అంటాడు, ఆ నాతాను మీరు పిలవండి. ఎస్, అభిషేకం, నా కుమారుడు అభిషేకం చేయాలి. ఏం చేశారండి? నాతాన్ ఏం చేశారు? ఒక రాంగ్ ప్లాన్ ని ఆపేశారు. ఒక రాంగ్ ప్లాన్ ని ఆపేశారు. దేవుడి చిత్తం ఏంటో అక్కడ నెరవేర్చాడు. దేవుడి చిత్తంకి ఆయన నిలబడ్డాడు. నిలబడి ప్రవక్తగా ఉన్నాడు. దేవుడి చిత్తం ఏంటో అక్కడ చేశాడు. దేవుడి చిత్తం ఆపుకున్న ఆయన ఏం చేశాడు? ముందుకు నడిపించాడు. నాతాను ఆ రోజుని నిలబడకపోయి ఉంటే అదోనయ్య అక్కడ రాజు రాజు అయిపోయి అక్కడ చూడండి మొత్తం అంతా మారిపోతుంది. ప్లాన్ అంతా మారిపోతుంది. ప్లాన్ కంప్లీట్ గా మారిపోతుంది. ప్లాన్ ని ఒకసారి ఇక్కడ డిసిషన్ తీసుకున్నాం, మంచి డిసిషన్ తీసుకుని ముందుకు లేదు. ఇది దేవుడి చిత్తం కాదు కదా, ఇది దేవుడి చిత్తం కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడాడు ఎక్కడ కనపడి. ఇక్కడ ఈ నాతాను తీసుకున్న డిసిషన్, నాతాను నిలబడ్డాడు అక్కడ. దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడి చిత్తం ఇది కాదు, దేవుడు తెలియజేసిన మాట ఇది కాదు కదా. నెక్స్ట్ సొలొమోను రాజు అవ్వాలి కదా. సొలొమోను కోసం మనం నిలబడాలని చెప్పి ఆ రోజుని ఆ రాజు కోసం నిలబడాలి. లాస్ట్ దాకా నిలబడాలి. చూడండి 2 జనరేషన్ దాకా అక్కడ నాతాను ఉన్నాడు. చూడండి, ఒకటి దావీదు జనరేషన్, రెండోది సొలొమోను జనరేషన్ దాకా అక్కడ నాతాను. 2 జనరేషన్ ని కూడా నాతాను ముందు
నడిపించాడు, ముందు నడిపించాడు. 2 జనరేషన్స్ కూడా ముందు నడిపించాడు. దావీదు ఒంటరి వాడైపోయాడు అనుకున్నాడు దావీదు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చాడు ఒక బహుమానం. ఆ బహుమానం ఎవరు? నాతాను. దేవుని బహుమానంగా అక్కడ నిలబడి ఉండి దావీదు ఎంతో చక్కగా ఆయన ప్లాన్లో దేవుని ప్లాన్ ప్రకారం నడిపించాడు. అసలు నాతాను లేకపోయి ఉంటే దావీదు జీవితం వేరేగా ఉండదు. కానీ దేవుడు నాతాన్ని తీసుకొచ్చి దావీదుని ముందుకు నడిపించి పడిపోకుండా ముందుకు నడిపించాడు. పాపంలో కూడా నాతాను నిలబడి అక్కడ ఆ పాపం నుంచి బయట తీసుకొచ్చాడు. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నాతాను అక్కడ నిలబడి, లేదు దావీదు నువ్వు బాధపడకు అని చెప్పాడు. దావీదు పక్కన నిలబడి దావీదు ఎంతో చక్కగా ఆయన ముందుకు నడిపించాడు. నాతాను లాస్ట్ మనం చదువుకుంటే ఫస్ట్ క్రానికల్స్ 3:5 చదువుకుంటే చూడండి, దావీదు నాతాన్ని ఎంతలా ప్రేమించాడంటే ఒక మంచి స్నేహితుడు, యోనాతాను తర్వాత ఒక మంచి స్నేహితుడిగా తీసుకున్నాడంటండి. యోనాతాన్ని ఎంత మంచి స్నేహితుడిగా తీసుకున్నాడో అదేవిధంగా నాతాను కూడా అంత మంచి స్నేహితులు తీసుకున్నాడు. అంటే నాతాన్ని మర్చిపోలేకపోయాడంటే దావీదు జీవితంలో మర్చిపోలేకపోయాడు. అందుకని మర్చిపోలేక అతను ఏం చేశాడు చూడండి, మొదటి క్రానికల్ 3:5 చదువుకుంటే 5 చదువు. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీనయేలు కుమారుడైన బెత్షెబా వలన కలిగిన షిమ్యు, షోబాబు, నాతాను, సొలొమోను. అంటే ఆయనకు కుమారుడి పేరు కూడా ఏం పెట్టేసుకున్నాడు? నాతాను అని పేరు పెట్టేసుకున్నాడు. నాతాన్ని మర్చిపోలేక అని ఆ ప్రవక్త చేసిన ఆ మంచితనము ఆయన స్నేహము మర్చిపోలేక ఏం చేశాడు? కుమారుడు కూడా పేరు పెట్టేసుకున్నాడంటే నాతాను అని పేరు పెట్టేసుకున్నాడంటే. అంటే బెత్షెబాకి ఇద్దరికి పుట్టిన కుమారుడు ఈ నాతాను. అంటే చూడండి, బెత్షెబాను కూడా అని దావీదును కూడా కాపాడింది ఎవరు? నాతానే. అందుకని చూడండి, అది సెకండ్ పుట్టిన కుమారుడి పేరు ఏం పెట్టుకున్నారు? నాతాను అని పేరు. ఈరోజు నాతాను ఉన్నాడు కాబట్టి మనం ఇలా బ్రతుకున్నాం. మాలో ఎలుగు వచ్చిందంటే దేవుడు ఇంకా మాకు తోడుగా ఉన్నాడంటే ఎవరన్నా నాతాను మా జీవితంలో లేకపోయి ఉంటే ఈరోజు మా జీవితాలు పడిపోతుందని చెప్పి అక్కడ బెత్షెబా దావీదు సాక్ష్యంగా నిలబడ్డాడు. అందుకని కుమారుడి పేరు కూడా నాతాను పేరు పెట్టాడు. నాతాను వారి జీవితంలో వెలుగు తీసుకొచ్చాడు. దావీదు జీవితంలో వెలుగు తీసుకొచ్చాడు. ఆయనకి ఒక మంచి స్నేహితుడిగా నిలబడ్డాడు. ఆయన పడిపోకుండా ముందుకు నడిపించాడు. ఆయన తరమే కాదు, ఆయన కుమారుడి తరంలో కూడా నిలబడ్డాడు. సొలొమోను ఎక్కడ తప్పు పొందాడు, రాజు అవడేమో, అది కంప్లీట్ చేయడేమో, ఆ మందిరం కట్టడేమో అని చెప్పేసి భయపడ్డాడు. నాతాను భయపడి అది నిలబడి లేదు ఇది జరగాలి అని చెప్పి అక్కడ నాతాను ముందుకు వెళ్ళాడు. దావీదు పట్ల సొలొమోను పట్ల ఎంత మేలు చేశాడు చూడండి. అసలు రోజు నాతాను ప్రవక్త లేకపోయి ఉంటే, ఇంత గొప్ప ప్రవక్త లేకపోయి ఉంటే దావీదు జీవితంలో చీకట్లని ఆ చీకట్లో నుంచి బయటకు రాకపోతుంది. ఒకసారి మనము ఈ నాతాను లాగా ఉండాలని దేవుడు కోరుకుంటాం. అంటే మంచి వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు మన తప్పులు మనం మిస్టేక్ ఆ మిస్టేక్ మనము ధైర్యంగా మనము అది మంచిదా వచ్చి చెడ్డదా వచ్చి కానీ మనము ఇతరులు తప్పు చేస్తున్నారంటే ఆ తప్పుని మనం ఒప్పుకునేలా మనం చేయాలి. ప్రేమతో మనము వారి ఒప్పుకునేలా చేయాలి. ఖండిస్తాం కదా, తప్పు చేసావు, నువ్వు మారు మనసు ముందుకు అది పాపం ఇది చేయకూడదు, అలా ఖండిస్తాం కదా. చూడండి నాతాన్ని ఎలా ఖండించాడు కదా. దావీదుకి కాసం లేదు, ఇది జవాబు లేదు, ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎస్ ఇది చేసిన తప్పు, ఇది రాంగ్ అని ఆ రోజు ఒప్పుకున్నాడండి. ఇప్పుడు చూడండి, దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకున్నాం. మనం ఆగిపోకూడదు కదా. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడి చిత్తం మనం తెలుసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళాలి. అదర్వైజ్ మన జీవితం అనేది చీకట్లోకి ఒకసారి చీకట్లోకి వెళ్ళిపోయినట్టు మనం తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. అది నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను మనం అనుకుంటాం, కానీ ఒకసారి తీసుకున్న కరెక్ట్ డెసిషన్నే ఏముంటుంది? రాంగ్ అయిపోతుంది. అది రాంగ్ అవ్వకూడదు. మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం మొదలుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఒక బహుమానంగా మన దగ్గర ఎవరికైనా పెట్టాడు. దేవుడు ఒకరు మనం బహుమానంగా పెట్టినప్పుడు ఆ వ్యక్తి నుంచి మనము
నేర్చుకోవాలి. మనము నిలబడాలి. మనం చీకటిలోకి వెళ్ళిపోకుండా మనం బయటకు రావాలి. ఇక నాతాను దావీదు పక్క నుండి ఆయనకి ఎన్నో మేలు చేశాడు. నాతాను వస్తే చాలు, నాతాను ఉంటే చాలు. దావీదు అనుకున్నాడు, నాతాను ఉంటే చాలు, నాకు ఆఫర్ వచ్చేస్తాను, నాతాను ఉన్నది ఏదో చాలు. ఇది దావీదు జీవితం అంతా సెకండ్ హాఫ్ మనం అంతా చూస్తే నీకు నాతానే కనపడతాడు. దావీదు జీవితంలో మొదటి జీవితంలో ఎవరు కనపడదు? యోనాతాను కనపడితే సెకండ్ హాఫ్ అంతా ఎవరు? నాతానే. లైఫ్ అంతా అతనే నడిపించాడు. ఎండ్ దాకా దావీదుతో ఉన్నాడు. ఎండ్ దాకా పట్టుకుని దావీదు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. నాకెందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి ఏమైనా ఏ విధంగా అయితే పారిపోయాడు అలా పారిపోలే. నిలబడ్డాడు దావీదు కోసం. ఆయన తప్పైతే ఒప్పుకుని దావీదు ఎంతో చక్కగా మంచి డైరెక్షన్ అన్నాడు. ఆ రోజుని చక్కగా ఆయన నిలబడి ముందుకు నడిపించాడు. కాబట్టి అందులో అన్నాడు, దావీదు కుమారుడైన ఎవరు? దావీదు కుమారుడు. అంటే ప్లాన్, దేవుడి ప్లాన్ ఏదైతే ఉందో మత్తయి సువార్త స్టార్టింగ్ లాగా దావీదు కుమారుడైన యేసు అనే ఆ వస్తుంది. ఆ ప్లాన్ అక్కడ దాకా చేరుకుందంటే ఇక్కడ నాతాను తీసుకున్న డెసిషన్, ఈ డిసిషన్ ఒకే ఒక డిసిషన్ ఆ రోజుని నిలబడ్డాడు. దేవుని చిత్తం కోసము అక్కడ రోజుని నాతాను నిలబడ్డాడు. కాబట్టి అక్కడ యేసయ్య రావాలి. యేసయ్య వచ్చి ఇక్కడ అందరి కోసము మరణించాలి. మన పాపం అంతా ఆ రోజు నాతాను అందరి కోసం నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీలో ఉన్నాడు. దేవుడికి తెలియజేస్తాడు వాట్ డిసిషన్ యువర్ టేకింగ్. మీరు ఏ డిసిషన్ తీసుకున్నారు, ఏ నిర్ణయం మీరు తీసుకుంటున్నారు, మీరు ఈ జీవితంలో మీరు ఎలా వెళ్తున్నారు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు. నాతాను ద్వారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఏ డిసిషన్లో మీరు ఉన్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు. దేవుడు ఆ డిసిషన్తో ముందుకండి. నాతాను ఆ రోజు తీసుకున్న ఆ డిసిషన్ ఈరోజు ఇశ్రాయేల్ దేశం అంతా ఏంటంటే ఇశ్రాయేల్ దేశం అంతలో ఎవరు వచ్చారు? మెస్సయ్య వచ్చారు. మనందరికీ మెస్సయ్య వచ్చారు. క్రీస్తు ఈరోజు మన మధ్య ఉన్నారు. ఈరోజు ఆయన ద్వారానే మన పాపాలన్నీ, ఆయన ద్వారానే ఈరోజు మనకి రక్షణ వచ్చింది. ఆయన ద్వారానే మనము ఈరోజు పరలోక రాజ్యం మనము చేరుకు. ఆయన చిత్తం అది. ఆయన చిత్తం ఏంటి? మనం పరలోక రాజ్యం చేరుకు. అందరూ అక్కడ పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటారు. అందులో దేవుడు సౌమ్య వచ్చి తనకి డిసిషన్ తీసుకోవాలి. నేను ఆ ప్లాన్స్ మంచి అని వచ్చాను. నాకు పాస్టర్ కనుక నా ఓన్ డిసిషన్ చెప్పేయచ్చు. నా ఓన్ డిసిషన్ చెప్పేసి కరెక్ట్ ఇది అని చెప్పేయచ్చు. నేను చెప్పేస్తే అది వేరే అవుతుంది. ఎవరైనా సరే నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఐ నీడ్ టు ఆస్క్ గాడ్. అందుకని 1 రోజు 2 రోజులు 3 రోజులు నేను ఎందుకంటే నాకు ఆ జవాబు రాలేనప్పుడు నేను చెప్పను. నా ఓన్ డిసిషన్ అయితే నేను ఈజీగా చెప్పేదా. ఐ కెన్ సే ఇమీడియట్లీ, ఐ కెన్ సే దిస్ ఇస్ మై అమ్మ చేసే కరెక్ట్ చేసే ఏదో మంచిది చేసే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది నా డిసిషన్ అయిపోతుంది తప్ప దేవుడి డిసిషన్. ఇప్పుడు దేవుడి చిత్తం కాదనుకో, నేను అది మంచిదే అన్నప్పుడు తన డిసిషన్ బ్లైండ్గా తీసేసుకుంటాను. లాస్ట్ తన ట్రబుల్లో ఉన్నదంటే అది ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది? నాకే ఎఫెక్ట్ ఇస్తుంది. టుమారో డెఫినెట్లీ షీ విల్ బ్లేమ్ మీ. అన్నాను విధానం వల్ల ఏం జరిగింది, నా జీవితం అంతా ఎలా అయిపోయింది చూడు, డెఫినెట్లీగా బ్లేమ్ చేస్తాను. ఆ రోజు when somebody brings something to me, I pray. నేను ప్రార్థన చేస్తాను. 2 days 3 days 4 days అంటాను. ఆ ట్యూస్డే వచ్చిందంటే ఇంకా నాకు మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఆ ట్యూస్డే రోజు నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నప్పుడు తెలియదు. ఎస్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ అబౌట్ దిస్ థింగ్. ఎస్ గాడ్ ఈస్ సేయింగ్ అబౌట్ దిస్ థింగ్. ఆ ప్లాన్ దేవుడు దాంట్లో చాలా విషయాలు తెలియజేస్తాడు. ఆ ప్లాన్లో చాలా విషయాలు తెలియజేస్తాడు. ఆ విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఆ విషయాలు అన్నీ నేను చెప్పలేను. కొన్ని ఆగిపోతాను. I can only what God told me. అది చెప్పినప్పుడు అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు దీవించబడతారు. లేదంటే వాళ్ళ ప్లాన్ వెళ్తే పోతారు. దే మైట్ హావ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ దే హావ్ టు గో త్రూ. ఆ ప్లాన్ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు
ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ అబౌట్ 7 days. 7 రోజులు పట్టింది నాకు ఆన్సర్ రావడానికి. 7 రోజులు నాకు వచ్చిన తర్వాత అప్పుడు తర్వాత వెళ్ళి మేము అన్ని కాలేజెస్ అన్ని సీట్లు పెట్టేటప్పుడు వాట్ ఈస్ షోయింగ్ మీ వాట్ ఇస్ ప్లాన్. ఈ ప్లాన్ ఉంటా ఓకే, ఈ ప్లాన్లో వెళ్తే ఇలా వెళ్తే ఓకే, మేబీ షీ హాజ్ ఎ డ్రీమ్. అంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఇది కరెక్టా బాగుంది, ఆ ప్లాన్ ప్రకారంగా పెట్టినట్టు అమ్మాయితో మాట్లాడినప్పుడు దిస్ ఇస్ వాట్ ద ప్లాన్ ఇస్ అబౌట్. దిస్ ఇస్ ఈ ప్లాన్లో ఉంటే ఈ ప్లాన్లో నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ ప్లాన్ అయితే. బట్ అది దేవుని చిత్తమా లేదో మనం వీ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. అది నా చిత్తం అంటే షీ విల్ బి ఇన్ ట్రబుల్, అది తన చిత్తం అయితే షీ విల్ బి ఆల్సో ఇన్ ట్రబుల్. అది దేవుని చిత్తం అంటే షీ విల్ బి బ్లెస్డ్, షీ విల్ బ్లెస్డ్. ఒకసారి మనం అనుకుంటాం అని ల్యాండ్కి అని చెప్పేసి అయిపోతుంది. బట్ అది అన్నీ చెప్పింది నేను చెప్పింది అయితే ఖచ్చితంగా నేను ప్రాబ్లమ్స్నే పడతాను. నేను చెప్పింది అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్నే పడతాను. కానీ అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఖచ్చితంగా దీవించబడతారు. సో ఆ మంచిది చెప్పండి. షీ హాస్ ఒబేడ్. ఆ విధేయత చూపించినప్పుడు ఒక పాస్టర్ ప్రార్థనలో పెట్టిన తర్వాత ప్రార్థనలో నుంచి వచ్చిన ఆ మాట తీసుకుని విధేయత చూపించిన ఖచ్చితంగా నేను ఆ విధేయతలోనికి మీరు అనుమానం గిని పడితే, ఆ విధేయతలోకి డౌట్ గిని పడితే ఉన్న దీవులన్నీ అందుకునే అక్కడ భక్తుడు ఒకసారి ఏంటంటే భక్తుడు కూడా అనుమానిస్తాడంట. ఎవరి దగ్గర? ఎలీషియా దగ్గర అనుమానిస్తాడంట భక్తుడు. అందుకనే భక్తుడు అనుమానించినప్పుడు ఏమంటాడు, ఇది నువ్వు చూడవు, రేపు ఇది నువ్వు చూడవు అంటాడు, ఈ దేవుడు నువ్వు చూడవు అంటాడు. ఆ దీవెన కనపడవు, ఆ దీవెన అలాగే ఆగిపోతాయి, దీవెన రావు, ఆగిపోతాయి. అందుకనే ఆ రోజు వచ్చింది, అందరికీ భోజనం అది దొరికింది, కానీ ఆ వ్యక్తి మాత్రం భోజనం. మనం దేవుని దగ్గర పెట్టినప్పుడు అది దేవుడి మీదే ఉండాలి. అది మళ్ళీ తిరిగి మనం డిసిషన్ తీసుకున్నామంటే అది మనం దీవించు పడ్డట్టే పరిస్థితులు మనము దీవించబడవు. సో దేవుడు ఎంతో చక్కగా మన మినిస్ట్రీస్ని ముందుకు నడిపిస్తున్నాం. గాడ్ ఈస్ షోయింగ్ us so many things. ఈరోజుని నరసింహ అమ్మగారు, లక్ష్మీ అమ్మగారు వస్తారు కదా తెలుసు, పండుగ నుంచి వస్తారు. ఆమెకి 4 days అంటే 1 week బ్యాక్ ప్రార్థన చేసినప్పుడు 1 week బ్యాక్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అబౌట్ హెల్త్ విషయంలో కొన్ని తెలియజేయగానే తనన్నా నా దగ్గరకు వచ్చిన ట్రైనింగ్గా చేయించుకున్నాను. అది అయ్యగారు నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, అయ్యగారు నాకు వెళ్ళండి, అయితే 3 రోజుల్లో మీరు వచ్చేయండి. నాకు అర్థం కాలేదు, 3 రోజులు ఎందుకు వచ్చేయన్నా నాకు అర్థం కాదు. మీరు వచ్చేయండి అమ్మా అన్నాను. మీరు 3 daysలో మీరు ఏ పని చేయాలనుకుంటారు, మీరు వెళ్ళాలనుకుంటారు కదా, మీరు త్వరగా వచ్చేయండి, 3 రోజుల్లో మీరు వచ్చేయాలంటే తను అనుకుంది ఏంటి పాస్టర్ గారు అంటారు 3 రోజులు వచ్చేయమంటారంటే తనకు టెన్షన్ పడిపోయింది. చాలా టెన్షన్ పడిపోయింది, ఏంటి పాస్టర్ గారు అంటున్నారంటే. అయ్యగారు ఏంటి 3 రోజులు అయిపోయినా నా కుమార్తె ఫోన్ చేసి అన్న 3 రోజులు వచ్చేయమన్నారంటే మరి ఏంటి పరిస్థితి, ఆమె ఏంటంటే వెళ్ళి పని తెచ్చుకుని త్వరగా వచ్చేయమని 3 రోజులు అయింది. చెప్పినట్టే తను వచ్చేస్తాను. రాగానే బాడీ అంతా తీరైపోయింది, బాడీ అంతా తీరైపోయింది. ఎంత యాక్టివ్గా వెళ్ళిందో అంత యాక్టివ్గా వచ్చింది. హైదరాబాద్ రాగానే వీక్ అయిపోయింది, మొత్తం బాడీ అంతా బాడీ వీక్ అయిపోయి ఇంకా 2 days లేకపోతే తెలిసి జరుగుతుంది ఖచ్చితంగా. అది అక్కడ ఊర్లో ఉండుంటే అది ఇలా పడిపోయి ఉంటే ఏమంటారు, ఎవరు చేస్తారు, ఎలా మళ్ళీ రిటర్న్ వస్తారు? అక్కడే హాస్పిటల్ చూపించేవారు, అక్కడే అదంతా ట్రీట్మెంట్ అక్కడ కూడా కరెక్ట్ కూడా వారికి ఆ డైరెక్షన్ కూడా వారు వచ్చారు. ఫోన్ చేస్తారు, టెన్షన్ పడుతుంది, ఫోన్ చేస్తే ఆమె ఏం లేదు, బ్లడ్లో కొంచెం లైట్ ఇన్ఫెక్షన్ ఉంది, మీ బాడీ ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇన్ఫెక్షన్ వల్ల మీరు చాలా వీక్ అయిపోయారు, నేను రెస్ట్ తీసుకోవాలి, మీరు ఇంట్లో ఏమంటారు హాస్పిటల్ తీసుకెళ్ళి వీక్ అయిపోయారు. వీక్ అయిపోయినా ఎగ్జాక్ట్ నీళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు. మహావీర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీ అడ్మిట్ చేసేయాలి. సీరియస్ పేషెంట్, కోవిడ్, మీరు కోవిడ్లో పెట్టేయమంటారా లేకపోతే దీంట్లో పెట్టేయమంటారా అని చెప్పేసి వారు టీచింగ్ పెట్టించేస్తారు. ఇంకా అంటారా
టెన్షన్ పెట్టేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పట్టిపోయి ఏమైపోయింది మామూలు హాస్పిటల్ ఉన్నది ఏం జరుగుతుంది. మళ్ళీ వెంటనే సిస్టర్ ఫోన్ చేసి అన్న ఏం చేయాలి, మహావీర్ హాస్పిటల్ నుంచి గ్లోబల్ తీసుకెళ్ళిపోమంటారు. గ్లోబల్ తీసుకెళ్తారు. ఆ క్షణం ఆ 5 నిమిషాలు గ్లోబల్లో ఉన్నారండి. గ్లోబల్ దగ్గర ఏంటమ్మా గ్లోబల్కి ఎందుకు వెళ్ళిపోయారండి. ఫోన్ చేస్తే ఆ పని గ్లోబల్ ఏది ఏది లేదు తను తీసుకొచ్చేయండి. ఇంటికి తీసుకొచ్చేయండి. దయ్యాల హాస్పిటల్లో ఇంటికి తీసుకొచ్చేయండి, ఎక్కడ వద్దు అంటే ఇంటికి తీసుకొచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చేది అమ్మా మీ అబ్బాయి ఉన్నాడు కదా, అది గవర్నమెంట్ ఇచ్చేదని నాకు ఎక్కడికో హెల్త్ కార్డ్ ఏమో వస్తుంది. ఈఎస్ఐ కార్డు ఉంటే మన సిస్టర్ ఉన్నారు, మన్నీగా ఉన్నారు, మనతో మాట్లాడండి, ఆయన తీసుకెళ్ళిపోతాం ఈఎస్ఐకి ఎక్కడ తీసుకెళ్తాం. మీకు కంగారు మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం లేదు, అసలు మీరు టెన్షన్ పడదు. దేవుడు చూపిస్తాను అంత బాగుంటుంది అని మీరేమి టెన్షన్ పడదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను కదా, అది డిసైడ్ అది నమ్మరు. ఆదివారం మార్నింగ్ ఫంక్షన్ హాల్కి వచ్చి తను కూర్చుంది, దాని బాడీ కూడా వీక్ అయిపోయింది. సాటర్డే నైట్ గ్లోబల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తన ఉదయమే అక్కడ మందిరంలోకి వచ్చి కూర్చున్నామని షాక్ అయ్యి చెయ్యి లేకుంటేనే మనం రాలేము. అయ్యా చెయ్యి లేకుండా చర్చకి రాలేనయ్యా అంటాం, అంత ఎక్స్క్యూజ్లు ఇస్తాం మనము. అలాంటిది గ్లోబల్ హాస్పిటల్కి ఐసీలో బెడ్ మీద పడుకోబెట్టారు ఆమెని. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు చర్చలో ఉంది, కానీ బాడీ అంతా వీక్ అయిపోయింది. నేను చూసాను నరాలన్నీ వీక్ అయిపోయింది. హాస్పిటల్ ఉంది, దానికి అర్థం కాని సిచ్యువేషన్ ఎలా ఉందని రాలేదైనా నాకు చాలా వీక్గా ఉంటుంది. నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుడికి ఖచ్చితంగా దేవుడు అంత నార్మల్ వేస్తాడు. నీకు ఏం టెన్షన్ పడతాను. ఆ రోజు ప్రారంభించేసి సండే రోజు సిస్టర్ నైట్ ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి అన్న ఏం చేయమంటారు అంటే ఏం కదమ్మా ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి, గ్లూకోజ్ నేను ఇచ్చేస్తాను అన్న మంచి స్ట్రైక్ అయిపోతుంది. అవునండి కదా ఏదో అనుకుంటారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ టెన్షన్ ఇచ్చేసారు. కోవిడ్లో జాయిన్ చేయనా, అక్కడ జాయిన్ చేయనా, ఎమర్జెన్సీ వార్డులో పెట్టేమా, నేను ఆల్రెడీ టెన్షన్ వచ్చేసింది అంటే మీకు ఏదో రాంగ్ ఉందనుకుంటారు కదా. మానవ లోపల ఉన్న అది టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీ నుంచి మీరు బయట రావాలంటే మీరు ఏదో హాస్పిటల్ గ్లోబల్ వద్దు, కేర్కి వెళ్ళిపోండి. కేర్ హాస్పిటల్ దేవుడు చూపిస్తున్నాడు అమ్మా. కేర్ హాస్పిటల్ అని మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. This is what happens when God shows it. ఇది నా చిత్తం కాదు, దేవుడి చిత్తం. దేవుడి చిత్తం కేర్ హాస్పిటల్లో మీరు ఉంటారంటే కేర్ హాస్పిటల్ మీరు ఉంటారు. కేర్ హాస్పిటల్ చూడండి అంటే వెంటనే ఆ పిల్లోడు నెక్స్ట్ డే వెళ్ళాడు, చెక్ చేయించుకున్నాడంట. ఆఫీస్లో చెక్ చేస్తే ఇంపార్టెంట్ హాస్పిటల్కి ఒక పర్మిషన్ ఉందంటే అప్పుడు హెల్త్ కార్డు తీసుకొచ్చారు. ఈఎస్ఐ కార్డు పక్కన పెట్టేసి హెల్త్ కార్డు తీసుకొచ్చారంట. ఆ హెల్త్ కార్డు తీసుకొస్తుంటే అందులో మొదటి పేరు ఏముందంటే కేర్ హాస్పిటల్. తీసుకెళ్ళిపోయి కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సరే నేను సాక్ష్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సో కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ఇంకా సీరియస్ అనుకో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే అమ్మ కేర్ హాస్పిటల్ ఉన్నారు కదా, దేవుడి చిత్తం ప్రకారం అక్కడ జరుగుతుంది, మీరు ఏం టెన్షన్ పడకండి అంటే వారు కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంజియోగ్రామ్ చేశారు, హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చేశారు, మొత్తం కిడ్నీలు మొత్తం అంతా టెస్ట్ చేసి పడేశారు. టెస్ట్ చేసి పడేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వారికి తెలియజేస్తుంది ఏంటంటే అమ్మ మీలో ఏమీ లేదు, అంతా నార్మలే, టెన్షన్ పడంత అవసరం లేదు. చూసి అంత అంటే ఇప్పుడు అమౌంట్ విషయంలో వస్తే ఎంత అయిందో తెలుసా? 95,000 అయింది. 95,000 కేర్ హాస్పిటల్లోనే అంటే వెంటనే అది ఆఫీస్కి పంపిస్తే ఆఫీసర్ అన్నదంట మీది శాంక్షన్ అయిపోయింది, 90,000 కూడా గవర్నమెంటే కడతారు మీకోసం అని చెప్పేసి అది కూడా శాంక్షన్. అది కూడా వాళ్ళు స్టార్టింగ్ కట్టింది ఏంటి 5,000 కట్టారు. ఆ 5,000 కూడా రిసిప్ట్ తీసుకురా బాబు, ఆ 5,000 కూడా కంపెనీకి ఇచ్చేస్తుందని చెప్పేసి కంపెనీ కూడా అన్నదంట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అంతా జరిగింది. ఇప్పుడు బయటకు వస్తుంది. ఇక ఆల్రెడీ ఈ రోజు డిశ్చార్జ్ అయిపోయింది. యాక్చువల్లీ ఎంజియోగ్రామ్ తీసుకొని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేశారు. దానికి అసలు కోమాలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది అంటే ఈరోజు మార్నింగ్. కానీ అలాంటిది ఈ రోజు ఈవినింగ్నే దాన్ని డిశ్చార్జ్ చేసేస్తారంటే. సో తను క్షేమంగా
ఇంటికి కూడా చేరుకున్నట్టుంది. సో దేవుడు చూడండి, దేవుడి చిత్తము అది ఉంటే ఖచ్చితంగా జరిగిపోతాడు. మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే అన్ని మనకు నార్మలే వస్తుంది. మనం దేవుడి మీద విశ్వాసంతో మనం ఉంటే ఖచ్చితంగా అది నేను జరుగుతుంది. అందరూ లేచి నిలబడింది, మనం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా.